శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 14 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా మనలో ఎంతో రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటామండి. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, సినీ రంగము, విదేశయానము, ఇలాంటి ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ఈ సమస్యల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారు మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ వచ్చి 9122274443. చాలా నమ్మకమైన గురువుగారండి. ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఒక్కసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉండబోతుంది. తులారాశి వారు రాశిచక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవ్ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ చుట్టూ ఉన్న వారి నుండి మీరు గణనీయమైన స్థాయిలో మద్దతు మరియు గుర్తింపునైతే ఆశించవచ్చు. మీరు ఇప్పుడు ఉత్సాహం మరియు ఆశావాదంతో నిండి ఉన్నారు మరియు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మంచి ప్రాజెక్టును గుర్తించి తీర్పు చెప్పే మీ సామర్థ్యాన్ని మీరు కోల్పోలేదు. మీ భవిష్యత్తులో అధిక లాభదాయకంగా ఉండే అవకాశం ఉన్న కొన్ని వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని దారితీస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంది. ఎందుకంటే మీరు మానసికంగా మంచి అనుభూతి అయితే చెందుతున్నారు. మీరు ఆత్మవిశ్వాసాన్ని ఆస్వాదిస్తున్నారు. భావోద్వేగ స్థిరత్వము మరియు ఆనందము మనల్ని లోపల నుండి బయటకు స్థిరపరిచేలాగా వైద్యం చేసే శక్తులను కలిగి ఉంటాయి. మీరు సానుకూలతలను వెదజల్లుతున్నారు. ముఖ్యమైన దాన్ని సాధించడానికి ఇది గొప్ప రోజు. మీరు విజయం మరియు గుర్తింపును సాధించే అవకాశం అయితే ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా మీరు మరింత శ్రద్ధనైతే పొందుతారు. మీరు ఆశ్చర్యపోయేలా అతి తక్కువ మంది కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చు. కానీ మీకు ఎవరు బాగా సరిపోతారో నిర్ణయించుకోవడానికి మీ స్వంత సమయం తీసుకోండి. కాలం మిగిలిన వారి నుండి ఉత్తమమైన వారిని తొలగిస్తుంది. గతంలోని చేదు అనుభవాల కారణంగా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. రాబోయే కొద్ది రోజుల్లో డబ్బు కొంచెం తక్కువగా ఉంటుంది. ఏ ఖర్చులు ముఖ్యమైనవో మరియు ఏవి నియంత్రించవచ్చో మీరు గుర్తించాలి. లేకపోతే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో పడవచ్చు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కోసం చూస్తున్నట్లయితే ఈరోజు మీరు కొత్త అవకాశాలను తెలుసుకోవచ్చు. కానీ మీరు దాన్ని ఉపయోగించుకోగలరా లేదా అనేది మీ శ్రమశక్తిపై ఆధారపడి ఉంటుంది. శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. మీ కుటుంబం అంతటికీ లబ్ధినిచ్చే ప్రాజెక్టులు ఎంచుకోండి. వృద్ధిలోకి వస్తారు. భౌతిక ఉనికిని ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉంటారు. మరి మానసిక స్పష్టత ఉంటే బిజినెస్లు ఇతర పోటీదారులకు ధీటైన జవాబును ఇవ్వగలుగుతారు. సమస్యలను సత్వరమే సంధించడంతో మీరు ప్రత్యేకమైన గుర్తింపు అనేది గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి మైమర్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు. ఆకుపచ్చ వస్త్రంలో కాస్యంతో చేసిన ఒక వృత్తాకార మొక్కను మీ జోబులో లేదా సంచిలో ఉంచండి. ఆదాయము చాలా బాగా పెరుగుతుంది. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 4, సంపద 3, కుటుంబం 4, ప్రేమ సంబంధిత విషయాలు 4, వృత్తి 4, వివాహాల జీవితం 4. మరి తులారాశి వారికి మే 14 బుధవారం రోజు గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. తెలుసుకోకండి తులారాశి వారి జాతక ఫలితాలను. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.